హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఐటీసీ హోటల్స్ మధ్యలో ఉండే కంపారిజన్ అనేది ఈ షార్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే ఐహెచ్సిఎల్ వాళ్ళు ముందస్తులో ఉన్నారు, క్లియర్ విన్నర్ గా నిలిచారు. అండ్ అలానే ఐహెచ్సిఎల్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది తరతరాలుగా వాళ్ళు మనకి సర్వ్ చేస్తున్న తాజ్ బ్రాండ్ ద్వారా. వీళ్ళు కేవలం లగ్జరీ కేటగిరీ మాత్రమే కాకుండా బడ్జెట్ కేటగిరీలో ఉండే సేవల్ని అందిస్తూ చాలా వరకు కస్టమర్ బేస్ ని పెంచుకున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐటీసీ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు కేవలం లగ్జరీ సెగ్మెంట్ కి మాత్రమే వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తూ వాళ్ళ రీచ్ అనేది కొంచెం తగ్గిపోయింది ఐహెచ్సిఎల్ వాళ్ళతో పోల్చుకుంటే అని చెప్పుకోవచ్చు. రెండవది పోర్ట్ఫోలియో విషయానికి కానీ వచ్చినట్టయితే ఐహెచ్సిఎల్ వాళ్ళు 4 ఖండాల్లోనే 247 హోటల్స్ కి పైగా అండ్ అది 175 లొకేషన్స్ లో ఉన్నాయి. ఐటీసీ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి 3 దేశాల్లోనే 140కి పైగా హోటల్స్, 90కి పైగా లొకేషన్స్ లోని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికల్ని వేసుకుంటున్నారు? 2030 లోపు ఐహెచ్సిఎల్ వాళ్ళు ఇంకొక 700కి పైగా హోటల్స్ ని తీసుకురావాలి అంటే అక్వైర్ చేసుకోవాలి, అంత ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెన్స్ ని మేము చేస్తాము అండ్ అలానే మా యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటాము అని అంటున్నారు. అదే టైంలోని అదే పీరియడ్ లో కానీ ఐటీసీ విషయానికి కానీ వచ్చినట్టయితే క్యాపిటల్ లైట్ గా పెట్టుకుని కావాల్సిన అసెట్స్ మాత్రమే మేనేజ్మెంట్ అండ్ ఫ్రాంచైజీ కాంట్రాక్ట్స్ ద్వారా మనం కైవసం చేసుకోవడానికి 220కి పైగా హోటల్స్ అనే ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నారు. అయితే మీ పోర్ట్ఫోలియోలో ఈ 2 స్టాక్స్ లోని ఏదైనా స్టాక్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.